అరకు కాఫీని అంతర్జాతీయ బ్రాండ్గా తయారు చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయం చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కాఫీతో వినూత్న ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తున్న విశాఖకు చెందిన రామ్కుమార్ వర్మను సీఎం అభినందించారు. ఆయన సహకారంతో అరకు కాఫీని ఊరూరా రుచి చూపిస్తామని సీఎం అన్నారు. కాఫీ ప్రపంచ వ్యాప్తంగా ఒక బ్రాండ్ గా తయారైంది. నాకు ఒక మంచి పార్ట్నర్ దొరికాడు. ఊరూర్లో అరకు కాఫీ తాగిచ్చేదానికి అరకు కాఫీ సెంటర్లు పెడతానని ముందుకు వచ్చాడు. ఆయన ఒకసారి మాట్లాడితే మీకు ఒక ఐడియా వస్తుంది. అందరికీ నమస్కారం అండి. ఈ అరకు కాఫీ అనే కాన్సెప్ట్ నేను బిల్డ్ చేసిందే నా రోల్ మోడలే చంద్రబాబు నాయుడు గారు. లాస్ట్ 7 ఏళ్ళు నుంచి చేస్తున్నాను నేను అరకు కాఫీ వైజాగ్ నుంచి. నేను నేర్చుకున్న 2 సైన్స్లు ఏంటంటే అండి, ఉమెన్ అండ్ కాఫీ ఆర్ ఎ గ్రేట్ కాంబినేషన్. ఎంత మాస్టర్ షెఫ్లు అబ్బాయిలు అవ్వాలన్నా అవ్వలేరండి, ఆ సైన్స్ అంతే. దాని తర్వాత వీఆర్ డూయింగ్ అ లాట్ ఆఫ్ బ్రాండింగ్. చుట్టుపక్కల బ్రాండ్ చేస్తున్నాం, బయట స్టేట్కి పంపిస్తున్నాం, మన కాఫీలు బయటకు పంపిస్తున్నాం. మా ఉద్దేశం ఏంటంటే అండి, మన సొంత ఊర్లో పండే పంట మనమే చేయలేకపోతే, మనమే ఎంజాయ్ చేయలేకపోతే ఇంకా దానికి ఏం ఫాయిదా ఉందండి అనే పాయింట్ మీద మేడం వాళ్ళు వచ్చి, రామ్ ఇలా కాదు, మన ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు, మనం కలిసి చేద్దాం అని మాట్లాడినప్పుడు నేను సార్తో ఎంఓయూ సైన్ చేసి మాట్లాడుతున్నప్పుడు, సార్ నేను ఒక 100 కాఫీ షాప్స్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఉమెన్ చేద్దాం అంటే సార్ అన్నారు 100 సరిపోదండి, మన దగ్గర ఆడబిడ్డలు చాలా మంది ఉన్నారు, సో ఎన్ని చెయ్యాలో నేను చెప్తాను అన్నారు. సో మా ఉద్దేశం అండి, ఇంకొక 5 సంవత్సరాల్లో ప్రతి ట్రైబల్ ఊర్లోని ఒక విలేజ్లో ఒక సక్సెస్ఫుల్ అరకు కాఫీ ఆంటర్ప్రెన్యూర్ ఉండాలి. ఇది మా విజన్ అండి. ట్రైబల్ ఊర్లోనే కాదు, పంట వాళ్ళు పండిస్తారు, ఎంత అవసరమైతే అక్కడ వాళ్ళు కూడా సెంటర్లు పెడతాం. ప్రతి గ్రామంలో మేజర్ పంచాయతీల్లో కూడా అరకు కాఫీ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఉండే పరిస్థితి రావాలి. దానికి మీరు సిద్ధంగా అండి. మా ఆడబిడ్డలు ఉన్నారు, ఒక సెంటర్ పెట్టుకోవడానికి పెద్ద కష్టం లేదు. ప్రతి ఊర్లో కూడా అరకు కాఫీనే కాకుండా మీ దగ్గర రెస్టారెంట్లు పెట్టించి ప్రపంచవ్యాప్తంగా ఉండే వ్యక్తులను రమ్మని మీకు భాగస్వాములుగా తీసుకొచ్చే బాధ్యత నాది. మీరు దీన్ని ఉపయోగించుకోవాలి. వారు ఒక మాట చెప్పారు, నేను నచ్చాను. వంట అనేది ఆడవాళ్లే చేయాలి. ఇప్పుడు మగ చెఫలు వచ్చారు, అది వేరే విషయం. ఆ చేతి మీకు తెలుస్తుంది, ఐక్యూ మీకు ఎక్కడ ఎలాంటి వంట చేయాలంటే రుచికరంగా ఉంటుందో, ఎలాంటి రిసీప్ వేయాలన్నో దాంట్లో కరెక్ట్ గా వేయడం గాని, క్వాంటిటీ కరెక్ట్ గా యాడ్ చేయడం గాని, చేసిన తర్వాత ప్రాసెస్ కూడా ఎప్పుడు ఏది వేయాలి, ఎంత వేడి చేయాలి, ఎంత టైం దాన్ని వంట చేయాలి, అవన్నీ మీకు తెలిసినంతగా ఎవరికి తెలియవు. ప్రపంచాన్ని మెప్పించే శక్తి ఒక ఆడబిడ్డలకే ఉంది. వాళ్ళు తయారు చేసి ఇచ్చింది కూడా మీరు సర్వీసింగ్ గాని కరెక్ట్ గా చేసి అక్కడ చేయవలసిన ప్రొసీజర్ గాని కరెక్ట్ గా ఫాలో అయితే ఒక ఎక్స్పీరియన్స్ తీసుకుందాం, మంచి సెంటర్స్ తయారు చేద్దాం. ఈరోజు స్టార్ బక్స్ ఉంది, ఒక రోజున నా అరకు కాఫీ ఒక మరో స్టార్ బక్స్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్న ఇంటర్నేషనల్ బ్రాండ్ కావాలి. అలాంటి బ్రాండ్ కావాలంటే మొట్టమొదటిసారిగా ఒక 100 పైలట్ పెట్టండి మంచి సెంటర్లో, నమూనా కూడా తయారు చేయండి. మీరు దీంట్లో ఎక్స్పీరియన్స్ చేయడానికి మీరు చూశాను, ఇప్పుడు చాక్లెట్స్ తయారు చేశాడు. ఒక చాక్లెట్ తింటే కాఫీ తాగిన అనుభవం వస్తుందని. అదే మాదిరిగా అరకు కాఫీ జెల్ తయారు చేశాడు. అరకు కాఫీలో వచ్చే వేస్ట్ తయారు చేసే మగ్గు తయారు చేశాడు. అవి చూస్తే నాకు అనిపించింది, ఈ కాఫీ కూడా యాడ్ చేద్దాం. దానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి. మీరు కాఫీ తాగడం కాకుండా వేరే వాళ్ళకి కాఫీ తాగిచ్చే పరిస్థితి రావాలి. దానికి అది మా ఆడబిడ్డల వల్లనే సాధ్యం. అది చేద్దాం. థ్యాంక్ యూ.